మొన్నే ఒక మ్యాచ్ గెలిచి మా ఓనర్ దగ్గర బిల్డప్ ఇచ్చాం. నిన్న ఘోరంగా ఓడిపోయాం. మా ఓనర్ ఏమంటాడో ఏంటో, మిమ్మల్ని గట్టిగా మింగుతాడ్రా. మీ బ్యాడ్ లక్ రా, మేము ఓడిపోయిన కసి మీద ఉన్నాం. మాతో మీకు మ్యాచ్ పడింది, మిమ్మల్ని మడతెట్టేశాం. మా ప్లేయర్స్ బాగా ఆడుంటే బాగుండేది. ఒక మార్కరం 30 కొట్టాడు, మిగతా వాళ్ళు 18లు 19లు కొట్టారు అంతే. మా కెప్టెన్ గిల్ 56, జాస్ బట్లర్ 60 కొట్టి మ్యాచ్ ని ఈజీగా ముగించేశారు. మళ్ళీ మా ఓనర్ తో మింగులు తినాలి. వరల్డ్ క్లాస్ బౌలర్స్ ని, పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ని ఉంచుకొని కూడా ఓడిపోతున్నాం. బాధపడుకురా అమ్మాయి, మీకు ఛాన్స్ వస్తుంది, గట్టి కంబ్యాక్ ఇస్తారులే. ఇలా ప్రతి మ్యాచ్ ఓడిపోతుంటే కాన్ఫిడెన్స్ పోతుందిరా. మిమ్మల్ని అండర్ గ్రౌండ్ కి పంపేస్తాంరా. రే ఆర్సీబీ, ఇప్పుడు గెలిచావని ఎగరకు, లాస్ట్ లో ఓడిపోతావు. మేమున్న ఫామ్ కి ఇంకా ఓడిపోవురా. మా ఫిల్ సాల్ట్ 78 కొట్టాడు, మా కింగ్ కోహ్లీ 50 కొట్టాడు, పటిదర్ 53, టిమ్ డేవిడ్ 34 కొట్టి 240 టార్గెట్ ఇచ్చాంరా. మా రికల్టన్ 37, సూర్య 33, హార్దిక్ 40, రూథర్ఫోర్డ్ 71 కొట్టి బాగానే ట్రై చేశారు. మా హిట్ మ్యాన్ రిటైర్డ్ హట్ అవ్వకపోయింటే మేమే గెలిచే వాళ్ళం రా. అంత సీన్ లేదురా. నిన్న మీ మీద మేము 18 రన్స్ తేడాతో గెలిచాం. 18 మా విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్. ఇప్పటి నుంచి తలా ఫర్ ఏ రీజన్ కాదురా, విరాట్ ఫర్ ఏ రీజన్. ఎస్ఆర్హెచ్, ఈ రోజు మిమ్మల్ని ఓడించి మీ చేత ఆరెంజ్ జ్యూస్ తాగేలా చేస్తాం రా. ఈ రోజు మేము ఆడే ఆటకి, కొట్టే దెబ్బలకి, మీ బౌలర్స్ వేసే బాల్స్ ని మేము ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడతాయిరా. మేము ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు, గట్టి ఫామ్ లో ఉన్నాం. ఈ రోజు మిమ్మల్ని ఓడించేస్తాం రా. చూసుకుందాం రా. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ చూద్దాం. అప్పుడే ఒక వికెట్ పడిందా, సెకండ్ వికెట్ కూడా పడిపోయింది, థర్డ్ వికెట్ కూడా పడిపోయిందా. దేవుడు ఉన్నాడు రా. 4 వికెట్స్ పడ్డాయి. మా లో స్కోరింగ్ రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. దేవుడా, వీళ్ళు 48 కాల్అౌట్ అయిపోవాలి. చా, దాటేశారు. దేవుడు లేడు. ఒక యశస్వి జైస్వాల్, ఒక వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జూరేలు, ప్రిటోరియస్, రియాన్ పరాగ్ లాంటి భారీ బ్యాట్స్మెన్ ఉండగా 10 రన్స్ కి 5 వికెట్స్ పడిపోవడం ఏంటి? జస్ట్ మిస్ రా రాజస్థాన్. మా రికార్డ్ బ్రేక్ చేసేస్తారు, మేము సేఫ్ అయిపోతాం అనుకున్నాం, దెబ్బేస్తారు. రే, మేము 10 రన్స్ కి 5 వికెట్స్ పడి ఎంత దరిద్రంగా ఆడినా కనీసం 159 రన్స్ అయినా కొట్టాం. మీరెలా రా బాబు 49 కే ఆల్అౌట్ అయిపోయారు. మా జైస్వాల్, సూర్యవంశీ గట్టిగా ఆడుంటే ఎస్ఆర్హెచ్ ని ఓడించేసే వాళ్ళం. మా బౌలర్స్ మీకు ఛాన్స్ అవ్వలేదురా. రే ఎస్ఆర్హెచ్, మా వికెట్స్ త్వరగా పడిపోవడం వల్ల గెలిచేసావు, లేదంటే మీకు చుక్కలు చూపించే వాళ్ళం రా. నువ్వు చూపించేదేట్రా నా బొచ్చు. మా ఇషాన్ కిషాన్ 91, క్లాసిన్ 40, మిగతా వాళ్ళు లైట్ గా ఆడి 217 టార్గెట్ ఇస్తే మా బౌలర్స్ ప్రఫుల్ 4, హుసేన్ 4, ఇషాన్ మలింగా 2 వికెట్లు తీసి మిమ్మల్ని 159 కే ఆల్అౌట్ చేశారు. మీరు మ్యాచ్ గెలిచినా సరే పాయింట్స్ టేబుల్ లో మా కిందనే ఉన్నారా. ఓడిపోయావు కదా, వెళ్ళి దానిమ్మ జ్యూస్ తాగి బజ్జోరా. చీ, ఒక మ్యాచ్ కూడా గెలవలేదు, 5 మ్యాచ్లు ఓడిపోయాం. ఇంకా మీరు గెలిచినా ఉపయోగం లేదురా కేకేఆర్. మొన్నటి వరకు నువ్వు ఓడిపోయిన వాడివేరా. ఏదో 2 మ్యాచ్లు గెలిచేసరికి కప్పు కొట్టినట్టు ఫీల్ అయిపోకు. కప్పులు మా దగ్గర చాలా ఉన్నాయిరా. ఇంకొకటి గెలవడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఆడే ఆటకి ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేరురా. మా ఆటకి ఏం తక్కువరా. మా సంజు శాంసన్ 48, ఆయుష్ మహాత్రే 38, డివాల్డ్ బ్రేవిస్ 41, సర్ఫరాజ్ ఖాన్ 23 కొట్టి 192 టార్గెట్ ఇచ్చాం. మా సునీల్ నారాయణ, రహానే, రఘువంశీ 24, 28, 27 కొడితే పోవల్ 31, రమన్దీప్ 35 కొట్టారు అంతే. ఇంక మీకు అస్సామే దిక్కురా. మేము మ్యాచ్లు ఓడిపోవడం, మా ఓనర్ మమ్మల్ని మెంగడం కామన్ అయిపోయింది. మాతో మ్యాచ్ పడితే అంతేరా. తక్కువ టార్గెట్ ఇచ్చాం కాబట్టి గెలిచేశారు, లేకపోతే మీరు గెలవలేరా. మీరు తక్కువ టార్గెట్ ఇచ్చేలా చేసిందే మా బౌలర్స్ రా. అవునులే, మా మిచెల్ మార్ష్ 40, బడోని 38, ముకుల్ 39, ఇంకెవరూ ఏం ఆడలేదు. మా కింగ్ కోహ్లీ 49, పటిదర్ 27, జితేష్ శర్మ 23, టిమ్ డేవిడ్, షెపర్డ్ 14 కొట్టి ఈజీగా చేశారు. నెక్స్ట్ మ్యాచ్ నిన్ను దారుణంగా ఓడించి నీకు నిద్ర లేకుండా చేస్తాను రా. ముందు మీ ఓనర్ తో మింగులు కాయకుండా ప్రశాంతంగా పడుకోండి రా, అప్పుడు చూద్దాం. ఇంతకు ముందు వరకు డిఫెండింగ్ ఛాంపియన్స్ లా ఉండేవాళ్ళం, ఇప్పుడు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా తయారయ్యాం. ఓడిపోవడం మీ తప్పు కాదురా, మాతో మ్యాచ్ పడడం మీ కర్మ అంతే. ఈ సీజన్ మేమున్న ఫామ్ కి ఎలాంటి టీం నైనా ఈజీగా ఓడిస్తాం. మాది పెద్ద టీమేరా, కానీ ఓడిపోతున్నాం. మీరు కనీసం ఒక మ్యాచ్ అయినా గెలిచారా, మేము ఒకటి కూడా గెలవలేదు. మేము మెల్లగా మ్యాచెస్ గెలుస్తున్నాం, లాస్ట్ లో ఎలాగైనా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతాం రా. మీరు వెళ్ళిపోతారా, మరి మా పరిస్థితి ఏంటి? మీరు ఇంకా అస్సాం వెళ్ళిపోవడమే.
గట్టి ఫామ్ లో ఉన్న మేము ఓడిపోవడం ఏంటి? ఒక్కోసారి గెలుపు మన చేతిలో ఉండదురా. మా కేఎల్ రాహుల్ 57, త్రిస్టన్ స్టబ్స్ 60 కొట్టి మ్యాచ్ ని లాస్ట్ లో గెలిపించారు. మా ఫిల్ సాల్ట్ తప్ప ఎవరూ బాగా ఆడలేదు. మొన్నటి వరకు మ్యాచ్లు గెలిచి నిన్నటి మ్యాచ్ ఓడిపోయాం. హైదరాబాద్ వచ్చి మా మీదే గెలిచేద్దాం అనుకున్నారా? నిన్న మా ఆయుష్ 30, షాట్ 34, సర్ఫరాజ్ 25, దూబే 21, మా సంజు కూడా ఆడుంటే గెలిచేసే వాళ్ళం రా. బ్రతికిపోయారు. మా పులి అభిషేక్ శర్మ 59, క్లాసిన్ 59, మిగతా వాళ్ళు లైట్ గా ఆడి 195 టార్గెట్ ఇచ్చాం రా. మా ధోని నిన్న స్క్వాడ్ లో ఉండుంటే మీ పని అయిపోయేదిరా. ఓడిపోయారు కదా, ఇంకెందుకు పెద్ద మాటలు, వెళ్లి సాంబార్ రైస్ తిని బజ్జోరా. పాయింట్స్ టేబుల్ టాప్ లో ఉండే మేము టేబుల్ బాటమ్ లో ఉన్న కేకేఆర్ చేతిలో ఓడిపోవడం ఏంట్రా? అమ్మయ్యా, ఒక మ్యాచ్ గెలిచేసాం. థ్యాంక్స్ రా రాజస్థాన్. రే కేకేఆర్, మా ఓపెనర్స్ ఫాస్ట్ గా అవుట్ అయిపోవడం వల్ల గెలిచేసావు, లేదంటే మిమ్మల్ని చిత్తుగా ఓడించేవాడిని రా. మిమ్మల్ని ఈ రోజు ఏమనాలనుకోవట్లేదురా, ఎంతైనా మాకు 2 పాయింట్స్ ఇచ్చిన దేవుళ్ళు మీరు. ఒక మ్యాచ్ అయినా గెలిచి మా ఓనర్ తో మింగులు కాయకుండా ఉందామంటే మా వల్ల కావట్లేదు. ఎవరి దగ్గరైనా నువ్వు గెలవచ్చేమో కానీ మీరు మాతో గెలవడం కష్టం రా. మా ప్రియాన్చార్య 93, కోనలి 87 కొట్టి హైయెస్ట్ స్కోర్ 255 టార్గెట్ ఇచ్చాం రా. మా వాళ్ళు ఏం తక్కువ కాదురా. మా మిచెల్ మార్ష్ 40, బడోని 35, పంత్ 43, మార్కరం 42, ముకుల్ చౌదరి 21 కొట్టి గెలవడానికి గట్టిగానే ట్రై చేశాం. కానీ ఓడిపోయారు కదరా జఫ్ఫా. ముంబై చేతిలో ఇంత ఘోరంగా ఓడిపోతామని కల్లో కూడా అనుకోలేదు. మేము కంబ్యాక్ ఇస్తే ఎవడైనా ఓడిపోవాల్సిందేరా. రే ముంబై, మా సాయి సుదర్శన్, జోస్ బట్లర్, గిల్లు సరిగ్గా ఆడుంటే నీకు నోట్లో నుంచి మాట కూడా వచ్చేది కాదురా. మా హిట్ మ్యాన్ స్క్వాడ్ లో లేడు, మ్యాచ్ విన్ అయిపోదాం అనుకున్నారు. కానీ మా తిలక్ వర్మ కొట్టిన కొట్టుడికి మీ టీం అంతా వణికిపోయారా. మీ తిలక్ స్టార్టింగ్ లో 22 బాల్స్ కి 90 కొట్టాడు. నెక్స్ట్ 23 బాల్స్ కి 100 కొట్టేశాడు రా బాబు. అయినా మా తిలక్ వర్మ ఒక్కడే 101 కొట్టాడు. మీ టీం అంతా కలిపి 100కే ఆల్అౌట్ అయిపోయారు. రూల్ గా చెప్పాలంటే తిలక్ వర్మ ఒక్కడే మీ మీద 1 రన్ తేడాతో గెలిచాడు రా.